రేవంత్ రెడ్డి నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. లగ్గచెర్లలో పెట్టేది ఫార్మాసిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డిది నోరైతే నిజాలు వస్తాయని, అది మూసి అయితే మాయమాటలే వస్తాయని కేటీఆర్ అన్నారు. పిల్ల చేష్టలు, గారడి మాటలు, లక్ష్యం లేని చర్యలతో రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నావని రేవంత్ మీద మండిపడ్డారు. కొడంగల్లో భూసేకరణ ఫార్మా విలేజ్ల కోసమని నీ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ స్పష్టంగా వెల్లడిస్తుందన్నారు. ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేస్తామని పలుమార్లు పలు వేదికల మీద ప్రకటనలు చేయడంతో పాటు తొండలు గుడ్లు పెట్టని భూములు అంటూ బాతకాని కొట్టావు కదా అని కేటీఆర్ గుర్తు చేశారు. మీ అన్న తిరుపతి లగ్గచెర్ల చుట్టుపక్కల గ్రామాలలో తిరిగి ప్రైవేటు సైన్యంతో పోలీసు బలగాలతో కలిసి భూములు ఇవ్వాలని రైతులను బెదిరించలేదా అని ప్రశ్నించారు. ఎదురు తిరిగిన రైతుల మీద అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపి అక్రమ నిర్బంధాలు, అణిచివేత కొనసాగించడం లేదా అని నిలదీశారు. ఇంత చేస్తూ ఇప్పుడు అక్కడ పెట్టేది ఫార్మాసిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ మాట మార్చి ఎవరిని పిచ్చోళ్లను చేస్తున్నావన్నారు. చెప్పేటోడికి వినటోడు లోకువా అన్నట్లు అబద్దాలతో అధికారంలోకి వచ్చిన నువ్వు అబద్దాలతోనే కాపురం చేస్తూ కాలం వెళ్లదీస్తున్నావని కేటీఆర్ ఎద్దేవా చేశారు.